బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. క్షీర సముద్రము నందు శయనమించునున్న మహావిష్ణువు ద్వాదశి నాడు లక్ష్మీదేవి మున్నగు వారితో కలిసి బృందమునకు వచ్చుచుండెను కనుక అప్పుడ బృందావనమందు శ్రద్ధాభక్తులతో విష్ణువును పూజించిన వానికి దీర్ఘాయుష్షు, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుటకు సందేహం లేదు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు సూర్యోడ అస్తమించిన తరువాత స్నాన దాన పూజాదులు చేయు వారు అధిక ఫలమును పొందుదురు. క్షీర సముద్రము నుండి లక్ష్మీ సమేతంగా సమస్త మునులచే నమస్కృతుడై పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు ఎచ్చట వసించునో అట్టి బృందావన క్షేత్రమందు పరమ పూజ్యుడను నిత్యుండను తులసి సహితుడగు శ్రీ మహావిష్ణువును బ్రహ్మాది దేవతలను శ్రద్ధ భక్తులతో పూజించవలెను. శ్రీమన్నారాయణుడు వశిష్ఠాది మహర్షులచే స్తోత్ర పూర్వకముగా బృందావనమందు పూజింపబడిన వాడై ఈ కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసీ వనమునందు నన్ను పూజించు వారు సమస్త పాతకముల నుండి విముక్తి పొంది నా యజ్ఞము నందు ధోరణి ప్రతిజ్ఞ చేశాను. దేవతలు, యక్షులు, నారాది మహామునులు ఏలవెల్లలా బృందావనమున వసించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించుచు సమస్త పాపములను నశింపచేయుచున్నాను. పవిత్రుడైనను శుద్ధుడైనను మహాపాపము చేసిన వాడు ఎవరైనను ద్వాదశి రోజున మహావిష్ణుమూర్తిని పూజించిన ఎడల వాని యొక్క పాపములు అగ్నిలో పడి ప్రత్తిపోగువలె నశించును. తులసీ సహితుడగు శ్రీ మహావిష్ణువును ఏ పురుషుడు పూజించాడో అటువంటి వాడు పూర్వ పుణ్య ఫలమును సహితము పోగొట్టుకుని రోరవమును నరకమును పొందును. బృందావనమున సన్నిహితుడైన విష్ణుమూర్తిని స్త్రీలు శుద్ధులు పూజించని ఎడల స్వర్గమును పొందరని బ్రహ్మాదులు పూజనందున పొందగల ఫలమిట్టిదని చెప్పవలసిన పని లేదు కదా. బృందావనము గొప్ప మహత్యము కలిగిన దగుటచే అచ్చట పూజించని ఎడల విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి కలుగువని పూర్వము దేవతలు, గంధర్వాదులు, ఋషులు, మునులు వారందరూ బృందావనున సన్నిహితుడైన విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించిరి. కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసీ సహితుడగు విష్ణుమూర్తిని పూజించని మానవుడు 1,000,000 సార్లు పాపిగాను చండాలుగాను జన్మించును. కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసీ సహితుడగు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించని ఎడల బ్రహ్మహత్య, సురపానము, స్వర్ణశేయము మొదలగు మహాపాతకాలన్నీ, గురుతల్పము మొదలగు మహాపాతకాలన్నీ, ఉపపాతక కోట్లయన్నీ అగ్నియందు పడిన తులసీ రాశి వలె దగ్ధమానమగును. అట్టి మహాపుణ్య మొసగేరటి గాన తులసీ సన్నిధానమునందున మహావిష్ణువును పూజించుట మిగులు ప్రశస్తము. సాధకుడగువాడు స్నాన సంధ్యావంది నిత్య కర్మలనిష్టంబు ఆచరించి కల్లోక్త ప్రకారము వేద మంత్రములచే గాని పురుష సూక్త
చిత్తము చేతగాని శ్రద్ధాభక్తులతో పూజించవలెను. ఎట్లనగా మొదట పంచామృత స్నానం చేసి విష్ణుమూర్తిని స్వర్ణ వస్త్రములచే అలంకరించి అనేక రకముల పువ్వులతోనూ ధూపదీపాలతోనూ పూజించి భక్తిపూర్వకంగా నైవేద్యము దక్షిణ తాంబూలాలు సమర్పించి పిమ్మట కర్పూర హారతి ఇవ్వవలెను. ఇట్లు పూజించుచు మానవుడు సకల పాపముల నుండి విముక్తుడై సమస్త సంపదలను విజయములను పొందుతాడు. ఆ ప్రాంతమును గోమాయతో అలికి పంచరంగుల ముగ్గులతో అలంకరించి పద్మము, శంఖము, షడ్జమును, చక్రమును, కోమోదికిని, గోపాదాలు, వస్తపాదాలు ఆ తినేపై నలంకరించి పూజించి అటు పిమ్మట మంగళప్రదములతోనూ వేద ఘోషాలతోనూ తులసి కథ వినవలెను. పూజ చేసిన తర్వాత సంతుష్టుడుగాను స్వచ్ఛమైన మనసుతో గలవాడు కాగలడు. పుణ్యము కోరువాడు తప్పక తులసి వ్రత మహత్యము వినవలెను. విష్ణు సంయోగ్యము కోరువాడు బ్రహ్మాండ సభలో తులసి మహత్యము వినవలెను. విష్ణువు ఏ మంత్రమైనా ప్రీతి కలిగించ గోరువారు తులసి మహత్యము భక్తి శ్రద్ధలతో వినవలెను. ద్వాదశి నాడు తులసి కథ విన్నవాడు పునర్జన్మ రహితుడై సమస్త దుఃఖముల నుండి విముక్తి పొందును. ఎవడు తులసి మహత్యము విన్నాడో చదివాడో వారు విష్ణులోకాన్ని పొందుదురు. అప్పుడు పూజకాలయందు ధూప దీపములు చూచిన వాడు గంగా స్నాన ఫలము పొందుదురు. పాపము గలవాడ ఎవరైనను నీరజనము చూసినచో వాని పాపములన్నీయు నిప్పులో పడిన ప్రత్తిపోగువలి మండును. ఎవడు నీరజనము నేత్రములతో శిరసునందుకు అద్దుకుని వారికి విష్ణులోకము పొందుదురు. ఆ వెనుకకు టెంకాయలు, బెల్లము, ఖర్జూరం, అరటిపళ్ళు, చెరుకు గడలు మొదలగు వారిని నివేదనం చేయవలెను. తులసి సహితుడైన శ్రీ విష్ణువుకు నైవేద్యము సమర్పించి మోక్షాద్యమైన పురుషోండు శ్రీ ప్రసాద మంత్రాక్షరాలతో పూజించుకుని శ్రద్ధా భక్తి ముక్తుడై గంధ పుష్పాదులచే బ్రాహ్మణులకు పూజించి ఫలమును యథాశక్తి దక్షిణాల నివ్వవలెను. ఈ ప్రకారము కోటి జన్మలందు చేసిన పాపమును నశింపచేసి ఈ మహామంత్రమును ఎవరొత్తరో వారికి లోకమునందు సమస్త భోగములను ఆయుష్ములను నుత్కష్టములను గతియగు కలుగును. ద్వాదశ రోజున బృందావన సన్నిధి యందు అవ్యాసము దీపాదానము చేయవలెను. ఈ దీపాదానము చేసినట్లయితే ఉపపాతకములు నశించును. 10 దీపములు దానం చేసిన వారికి శివ సన్నిధము కలుగును. ఇంతకు మిదిట దీపదానము చేయు వలన సర్వాధిపత్యము పొందును. అలాగే బ్రహ్మాదులకు దీపదానం ప్రభావం వలన వైకుంఠమందు శాశ్వతమైన నివాసము కలిగెను. కార్తీక ద్వాదశ రోజున బృందావన సన్నిధి యందు దీపదానం ఎవరు చేసెదరో వారు వైకుంఠములో సమస్తమైన భోగములు అనుభవించి విష్ణు సన్నిధానికి పోవుదురు. ఆ దీపదర్శన మాత్రమే చేతనే ఆయుష్, బుద్ధి, బలం, ధైర్యం, సప్తులు, పూర్వజన్మ స్మరణము మొదలగు అన్నీ కలుగును. ఆ దీపము ఆవు నెయ్యి వృత్తాంతం, మంచి నూనె మద్యం, ఇప్ప నూనె యదమం, ఇతరులైన అడవియందు పుట్టిన పట్టె నూనెల అదములు ఆవు నెయ్యితో వెలిగించి దానము చేసినట్లయితే జ్ఞాన లాభాలు, మోక్షప్రాప్తము కలుగును. మంచి నూనెతో వెలిగించిన సంపత్తు, కీర్తి లభ్యమవును. ఇప్ప నూనెతో దీపము వెలిగించిన ఇహో భోగ భాగ్యములు లభించును. ఇతరేమైనా వన్యతల్యములు, కామాద్యములు, ఆవాల నూనెతో గాని అవిసె నూనెతో గాని దీపం పెట్టిన శత్రువులు నశించురు. ఆముదముచే దీపమును
వెలిగించిన ఆయుక్షేణ మగును. గేదె నెయ్యితో దీపము వెలిగించిన పూర్వం చేసిన పుణ్యము కూడా నశించును. అదే స్వల్పముగా ఆవునేతితో కలిపి పెట్టినట్లయితే ఏ దోషము రాదు. ఈ దీపదాన మహత్యము మీరెవరూ చెప్పవలని కాదు. ఒక ఒత్తిలో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములచే విడువబడిన తేజస్విగాను బుద్ధివంతుడుగాను అవును. 4 ఒత్తులచే దీపములను పెట్టిన రాజు అగును. 10 ఒత్తులతో దీపదారము చేసిన చక్రవర్తి అగును. 10 ఒత్తులు దీపము వెలిగించిన దేవతలతో ఉండును. 100 ఒత్తులతో దీపం పెట్టిన విష్ణు సన్నిధానం లభించును. 1000 ఒత్తులతో దీపం పెట్టిన సాక్షాత్ రూపమనును. ఈ ఫలము విష్ణు క్షేత్రమందు తులసి సన్నిధి యందు చేసినట్లయితే ద్విగుణముగాను, గంగా తీరమందు చేసిన ముండితులను కార్తీక ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు మహావిష్ణువును పూజించడానికి పరోష్టకమైన గతి కలుగును. నమో నారాయణ.